హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో మనం తులారాశి వారి వార ఫలాలు ఎలా ఉన్నాయనేది మనం చూడబోతున్నాము. డిసెంబర్ 13 నుంచి డిసెంబర్ 19 వరకు వీళ్ళకి అదృష్టం అనేది వీళ్ళ కాళ్ళ కింద అనేది కూడా ఉండబోతుంది. ఈ వారంలో చాలా మంచి విషయాలు, ఎన్నో గొప్ప పనులు అనేవి వీళ్ళకి జరగబోతున్నాయి. ఆ గొప్ప పనులు ఏంటి అనేది మనం చూడబోతున్నాము. తులారాశి వారు ఈ యొక్క వారంలో పట్టుదలతో అనుకున్న పనులు అనేవి పూర్తి చేస్తారు. వీళ్ళు ఏదైనా పని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వారంలో 100% అనేది కూడా పూర్తి చేస్తారు. అలాగే గృహమున శుభకార్యాలు నిర్వహణపై దృష్టి సారిస్తారు. వీళ్ళు ఇంట్లో ఏదైనా మంచి పనులు, శుభకార్యాలు చేయాలనుకుంటే వాటి మీద ఒక మంచి పట్టుదల అనేది సాధించి ఆ పనులు అనేవి ఇంట్లో మంచిగా జరిగేటట్టు చేస్తారు. అలాగే శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలు వండి మీకు పెళ్లి, ప్రేమ, సంతానం, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక ఇబ్బందులు, లంకె బిందులు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ యొక్క నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలు అనేవి మీరు పరిష్కారం చేసుకోవచ్చు. అలాగే తులారాశి వారు ఈ యొక్క వారంలో ఆర్థికంగా మెరుగైన పరిస్థితి అనేది కూడా ఉంటుంది. ఆర్థికమైన ఇబ్బందులు అనేవి ఈ వారంలో మీకు ఎలాంటి ఇబ్బందులు అనేవి కూడా ఉండవండి. అలాగే సంఘంలో మర్యాదలకు లోటు అనేది కూడా ఉండదు. మీరుండే సమాజంలో మీ చుట్టుపక్కలలో మీకు మీ పేరు అనేది మారు మోగిపోతుంది. మీకు ఇంకా మర్యాద అనేది మామూలుగా అనేది ఎవరు మీకు మర్యాద అనేది. అలాగే ఇక్కడ ఒక మంచి విషయం చెప్పుకోవచ్చండి. తులారాశి వారి యొక్క వారంలో కొత్త వాహనాలు అనేవి కూడా కొంటారు. అలాగే ఆభరణాలు అనేవి కూడా కొనుగోలు చేస్తారు. బైక్ కానీ, కారు కానీ కొనే అవకాశాలు అనేవి కూడా ఉన్నాయండి. అలాగే ఆభరణాలు, బంగారం, వెండి ఇవి కొనే అవకాశాలు చాలా వరకు అయితే ఉన్నాయి. స్త్రీలు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఆభరణాలు కొనే అవకాశం మీకే ఎక్కువ శాతం అనేది కూడా ఉంది. అలాగే తులారాశి వాళ్ళు స్త్రీలు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇంకొక మంచి విషయం అండి, మీకు సంతానం అనేది ఈ వారంలో అనేది కూడా మీకు కలగబోతుంది. ఎవరైతే పెళ్ళిళ్ళై చాలా కాలం నుంచి సంతానం రాక ఇబ్బందులు పడుతూ ఉంటుంటున్నారో ఈ వారంలో మీకు ఖచ్చితంగా సంతానం వచ్చే అవకాశాలు అనేది కూడా ఉన్నాయి. అలాగే విద్యార్థులకు కూడా ఈ యొక్క వారంలో ఏదైనా పరీక్షలు రాస్తే మాత్రం మంచి రిజల్ట్స్తో, మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశాలు చాలా వరకు అయితే కూడా ఉంది. అలాగే ఇంకొక మంచి విషయం అండి, నూతన గృహప్రవేశ నిర్మాణ ప్రయత్నాలు అనేవి కూడా మీరు ప్రారంభిస్తారు. ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టాలని ఎప్పటి నుంచి అనుకుని ఉంటారో మన తులారాశి వారు ఈ యొక్క వారంలో మీరు ఆ ఇంటికి సంబంధించిన పనులు అనేవి మీరు ఖచ్చితంగా ప్రారంభిస్తారు. ఆ పని విషయాలు మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనేది కూడా ఉంటుంది. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు తులారాశి వారు ఎవరైనా వీడియో చూస్తుంటే మాత్రం మీకు ఇంకా మంచి విషయం చెప్పుకోవచ్చు అండి. వ్యాపారంలో గతం కంటే మంచి లాభాలు అనేవి అందుతాయి మీకు. గతంలో మీకు ఉదాహరణకు ఒక 80% లాభాలు చూస్తే ఈ యొక్క వారంలోనే మీరు 100% మంచి లాభాలు అనేవి చూడబోతున్నారు. మీరు ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నా, చిన్న వ్యాపారం అయినా సరే, పెద్ద వ్యాపారం అయినా సరే 100% మంచి లాభాలు అనేవి మీరు చూడబోతున్నారు. అలాగే ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు అనేవి కూడా మీరు సాధిస్తారు. ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో తులారాశి వారు మీరు అనుకున్న గోల్స్ అనేవి ఒక వారంలో అనేది ఖచ్చితంగా వాటికి అనేది కూడా రీచ్ అవుతున్నారు. మంచి విషయం చెప్పుకోవచ్చు. అలాగే నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం అనేది కూడా మీకు లభిస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగం రాకుండా ఇబ్బందులు పడుతుంటారో వాళ్ళు కూడా మీరు ప్రయత్నించే ఉద్యోగుల పైన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ఉద్యోగం ఇచ్చే విధంగా మీతో సంప్రదించే విషయాలు అనేవి కూడా మీకు జరగబోతున్నాయి. అంటే మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు అనేది కూడా ఈ వారంలో మీకు అనేది కూడా ఉంది. అలాగే అన్ని రంగాల వారికి లాభాలు అనేవి రాబోతున్నాయండి. ఎవరైతే ఈ యొక్క ఎలాంటి పనులు చేస్తున్న ఎవరైనా సరే తులారాశి వారు వివిధ పనులు అనేవి చేస్తుంటారు కదండి. వాళ్ళకి ఈ యొక్క వారంలో అనేది కూడా మంచి లాభాలు అనేవి చూడబోతున్నారు. చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క వారం ప్రారంభంలో మీకు ఆకస్మిక ప్రయాణాలు అనేవి కూడా సూచనలు అనేవి కూడా ఉన్నాయి. మీరు హఠాత్తున కొన్ని ప్రయాణాలు చేసే అవకాశాలు అనేది కూడా ఉంది. అలాగే మీరు యొక్క వారంలో కొంతవరకు వృధా ఖర్చులు అనేవి మీకు పెరిగిపోతుంటాయి. దాన్ని మీరు అదుపు చేయలేరు. వృధా ఖర్చులు అనేవి దానికో దీనికి అయిపోతూ ఉంటే అది కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి. చూసారు మిత్రులారా, ఈ యొక్క తులారాశి వారికి ఈ వారములో అంత మంచి అనేది జరగబోతుంది. ఎలాంటి చెడు అనేది వీళ్ళకి లేదు. ఆస్కారం అనేది కూడా అసలు లేదు. వీళ్ళకి అనుకున్న పనుల్లో ఉద్యోగపరంగా లేదంటే ఉద్యోగం రాకుండా ఇబ్బంది పడేవాళ్ళు, లేదంటే కొత్తగా బండి కొనేవాళ్ళు, లేదంటే బంగారం కొనేవాళ్ళు, లేదంటే ఇల్లు పనులు స్టార్ట్ చేసే వాళ్ళు అన్ని విధాలుగా వీళ్ళకి మంచి అనేది జరగబోతుంది. ఇక వీళ్ళ అదృష్టం ఈ యొక్క వారంలో వీళ్ళ కాళ్ళ కింద అనేది కూడా ఉండబోతుంది. ఇది విషయం మిత్రులారా. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలాగే ఇందాక నేను చెప్పినట్టు శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాల మీకు పెళ్లి, ప్రేమ, సంతానం, ఆరోగ్యం, వ్యాపారం, లంకె బిందులు ఇంకెలాంటి సమస్యలు, అక్రమ సంబంధాలు, పెళ్ళిళ్ళ సంబంధాలు కుదరకపోవడం ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఒక నెంబర్కి ఫోన్ చేసి మీరు పర్సనల్గా మాట్లాడి
మీ సమస్యలు అనేవి మీరు పరిష్కారం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి, కానీ ఎలా పరిష్కారం చేసుకోవాలి, దానికి మంచి మార్గం ఏంటనేది తెలియక అందరూ ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారు డౌట్ పడాల్సిన విషయం లేదండి. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలు అనేవి మీరు పరిష్కారం చేసుకోవచ్చు. అందరికీ నమస్తే.